బెన్ అండ్ శారా కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు పెళ్లి రోజు తమకొచ్చిన గిఫ్ట్ ని అన్ప్యాకింగ్ చేస్తున్నారు. బెన్ కి ఆ గిఫ్ట్స్ లో ఒక ఓల్డ్ పెయింటింగ్ కనిపించింది. అదే ద క్రయింగ్ బాయ్ పెయింటింగ్. బెన్ ఆ పెయింటింగ్ ని అక్కడే ఉన్న లివింగ్ రూమ్ లో తగిలించాడు. ఆ రోజు రాత్రి బెన్ అండ్ శారా నిద్రిస్తుండగా ఏదో అలికిడి అవ్వడంతో శారా నిద్రలేచింది. తనకు ఎవరో ఏడుస్తున్న శబ్దం అస్పష్టంగా వినిపిస్తుంది. అదేంటో చెక్ చేయమని బెన్ ని నిద్రలేపింది. బెన్ ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు కదలసాగాడు. లివింగ్ రూమ్ కి చేరే కొద్దీ ఆ ఏడుపు ఇంకా స్పష్టంగా పెద్దగా మారుతుంది. అతను లివింగ్ రూమ్ కి చేరి అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. అతను అక్కడ ఏం చూశాడంటే మార్నింగ్ తను తగిలించిన క్రయింగ్ బాయ్ పెయింటింగ్. ఆ పెయింటింగ్ లో నుండి ఆ బాలుడు బయటికి వచ్చి తనకి సాయం చేయమని అడుగుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన బెన్ భయంతో తన బెడ్రూమ్ లోకి పరిగెత్తి సారా వెనుక దాక్కున్నాడు. సారాకి ఏం అర్థం కాలేదు. ఏం జరిగిందో చూద్దామని తను లివింగ్ రూమ్ కి వెళ్ళింది. తను లివింగ్ రూమ్ కి వచ్చి అక్కడ ఉన్నదాన్ని చూసి షాక్ అయింది. ఎందుకంటే అక్కడ శారా తనకి తాను కనపడింది. భయంతో తను కూడా తన బెడ్రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఎలెనార్ అనే ఒక సైకిక్ ని వారు తమ ఇంటికి పిలిచారు. ఎలెనార్ ఆ పెయింటింగ్ ని కాసేపు పరీక్షించి చూసి వాళ్లకు జరిగింది చెప్పడం ప్రారంభించింది. ఆ పెయింటింగ్ శపించబడింది. ఆ పెయింటింగ్ లో ఒక చిన్న బాబు యొక్క ఆత్మ బంధించబడింది. విడుదల కోసం పరితపిస్తుంది. అది ఆ ఇంట్లో ఉన్నంత కాలం వారికి మనశ్శాంతి దక్కదు. వీలైనంత త్వరగా ఆ పెయింటింగ్ ని వదిలించుకోమని చెప్పి ఎలెనార్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. బెన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పెయింటింగ్ ని కట్ చేసి తగలబెట్టేయాలన్న ఆలోచనకి వచ్చాడు. ఆ రోజు రాత్రి తన ఇంటి వెనుక ఉన్న కాంపౌండ్ లో ఆ పెయింటింగ్ ని కట్ చేసి దాన్ని తగలబెట్టడం మొదలెట్టాడు. పెయింటింగ్ కాలుతున్న సమయంలో ఆ పెయింటింగ్ నుండి నల్లని భయంకరమైన పొగ ఆ ప్రాంతం మొత్తాన్ని ఆవహించింది. అది చూసిన సారా భయంతో అక్కడి నుండి తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ నల్ల పొగ తన ఇల్లు మొత్తం కమ్మడం ప్రారంభించింది. ఎలా జరిగిందో తెలియదు. ఆ మరుసటి రోజు ఉదయానికి బెన్ ఉంటున్న ఆ ఇల్లు పూర్తిగా తగలబడింది. వారి మృతదేహాలు ఆ ఇంటి లోపల సగం కాలిన స్థితిలో పోలీసులకు కనపడ్డాయి. ఆశ్చర్యం ఏంటంటే పూర్తిగా కాలిపోయిన ఇంటి లోపల ఆ క్రయింగ్ బాయ్ పెయింటింగ్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఆ గోడకు తగిలించి ఉంది.